టెంకాయ కొడితే లుక్ వస్తుంది. ఒక సెకండ్ ఆ ఫ్రేమ్ తీసుకురాస్తుంది. కొంచెం అందుకొచ్చి शिवगोत्र बोलस्या मुरुगन नाम देस्या श्वेता नाम देस्या हेमंत नाम देस्या तेजश्री नाम देस्या सौरभ नाम देस्या ओम नमः शिवाय शिवाय वंदन मल्लेश्वर अन्नपूर्णेश्वरी महा बिल्वार्चन समर्पयामि वंदन मल्लेश्वर गणपति नमः महा बिल्वार्चन समर्पयामि वंदन मल्लेश्वर सुब्रह्मण्य स्वामी देवताभ्यो नमः महा बिल्वार्चन समर्पयामि वंदन मल्लेश्वर अन्नपूर्णेश्वरी महा बिल्वार्चन समर्पयामि ओम नमः शिवाय मुक्कोटि देवगणाय ओम नमः शिवाय अष्टदिक्पालकाय नवग्रह देवताय पंचभूतात्मकाय ओम नमः शिवाय महाकेशराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय पार्वती समेत वंदन मल्लेश्वराय ओम नमः शिवाय अन्नपूर्णे सुधापूर्णे शंकर प्राणवल्लभे ज्ञानवैराग्य सिद्धत्वं विश्वं देहि च पार्वती माता च पार्वती देवी सा देवो महेश्वरः ओम नमः शिवाय ओम त्र्यंबकं ध्यामहि सुगन्धिपुष्टिवर्धनं द्वारकमेव वन्दनां मृत्यों नामृतः ओम కిందకి ఇంకా ఉండండి. ओम नमः श्रीहस्त भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिकाग्निकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय पार्वती समेत वंदन मल्लेश्वराय ओम नमः शिवाय कोटि सूर्य संप्रभा निर्विघ्नं कुरुमे देव सर्वकार्येषु सर्वदा ओम एकदन्तमूर्तिकोत्तम वेदमुनिगणवन्दिता सकल विद्याकादिकर्तौ धन्वने विघ्नेश्वराचरण ओम नमो वल्ली देवसेन समेत सुब्रह्मण्य स्वामी देवताभ्यो नमः कर्पूर नीराजनं समर्पयामि प्राणवल्लभे ज्ञानवैराग्य सिद्धत्वं विश्वं देहि च पार्वती माता च पार्वती देवी सा देवी महेश्वरः ओम नमः शिवाय ओम ओम भूस्वाहा तत्पुत्रवरेण्यं भर्गो देवस्य धीमहि धियो नः प्रचोदयात् ओम नमः शिवाय वंदन मल्लेश्वर अन्नपूर्णेश्वरी कर्पूर नीराजनं स्वामी देवताभ्यो नमः सीताराम स्वामी परब्रह्मणे नमः ओम नमः शिवाय पार्वती परमेश्वराय ओम नमः शिवाय दक्षिणामूर्ते नमः ओम नमः शिवाय कर्पूर नीराजनं समर्पयामि रुद्र प्रचोदयात् ओम नमः शिवाय नमः शिवाय कालमृत्यहरणं सर्वव्याधि निवारणं शिवपादोदकं पावनं शुभं ओम नमः शिवाय दीर्घायुष्मान भव दीर्घसुमंगली भव अष्टैश्वर्य आरोग्यमस्तु वंदन मल्लेश्वर स्वामी कर्णाटक सर्वेश्वरानंद प्राप्त
అందరికీ నమస్కారం. ఈరోజు మేము దేవలంపేట శివాలయం ఈశ్వరం గుడికి వచ్చినాము. ఇక్కడ మా స్వామి శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీలో వారానికి 2 సార్లు అన్నదానం చేసినప్పుడు మా స్వామి వస్తూ ఉంటాడు. వచ్చేసి ఇప్పుడు ఈ మధ్య దొంగలు పడినారు అనే విషయం నాకైతే చెప్పినారు. వచ్చి స్వామి దొంగలు పడినారు, నేను ఆడే పనుకుంటా ఉన్నాను, నైట్లో అడినారు. అందుకే నేనేమన్నాను, స్వామి సీసీ కెమెరా బిగించుకునేయండి, మీకు కొంచెం సేఫ్టీగా ఉంటుంది అని చెప్పినాను. స్వామి అంత సౌకర్యం యాడ ఉంది స్వామి అన్నాడు. మళ్ళీ స్వామి నేను బిగిస్తాను సీసీ కెమెరాలో, మీరు ఇంటి నుంచే సెల్లులు కూడా చూసుకోవచ్చు, నెట్ కూడా మనం చేస్తామనేసి ఇప్పుడు గుడి చుట్టి 8 కెమెరాలు, ఒక టీవీ బిగించినాము. నెట్ కూడా రేపు నెట్ ఇది కూడా బిగించేస్తాము. ఈ కెమెరా ఉంటే కొంచెం గుడికి అడవి ప్రాంతం కాబట్టి గుడికి కొంచెం సేఫ్టీగా ఉంటుంది అనేసి నేను మనస్తృప్తిగా నేను శివుని భక్తిని కాబట్టి నాకు అవకాశం దొరికి ఆ శివుడు నాకు అవకాశం ఇచ్చిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అని నేను చేసిన దానికి చాలా ఆనందంగా కూడా ఉండాలి. ఈ 8 కెమెరాలు టీవీ కూడా పెట్టినాము, నెట్ కూడా బిగించేస్తాము. రాబోయే రోజుల మా సాయం కూడా ఆ శివునికి చేయాలని మాకు కూడా ఆశ ఉంది. ఆ శివుడు ఏ దావ ఇస్తాడో ఆ దోల నేను కూడా నడుస్తాననేసి మాటిస్తాను. ఇప్పుడు 15వ తేదీ ఆదివారము శివరాత్రి కాబట్టి ఇక్కడ చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి ఒక్క సంవత్సరం వస్తారు, ఈ సంవత్సరం కూడా వస్తారు. అంటే చాలా దూరంగా ఉంటుంది, ఆటో సౌకర్యం కొంచెమే ఉంటుంది కాబట్టి మా గంగమ్మ గుడి తరపున ఆటోలు కూడా 10 ఆటోలు మేము కూడా గుడి తరపున పెట్టాలనేసి మేము కోరుకుంటున్నాము. శివరాత్రి ఆదివారము శివరాత్రి రోజు తెల్లారిత సరస్వతి కేపు ముందర ఆటో ఉంటుంది. ఆటోకు బ్యానర్లు కూడా ఉంటుంది. 10 ఆటోలు పెడతాము. భక్తులు వచ్చి ఆడ ఆటో చూసుకుని వాళ్ళు వస్తే వాళ్ళు భద్రంగా పిలుచుకొని ఈడికే వస్తారు. ఇడికి వచ్చి గుడి దగ్గర వదిలేస్తారు. మీది ఇక్కడ దర్శనం చూసుకొని నైట్ ఉండేదానికి కూడా అన్నదానం సౌకర్యం ఏర్పాటు చేసినారు. ఇక్కడ గుడి తరపున మా వల్ల అయిన సాయం కూడా మేము చేసినాము. వచ్చేవాళ్ళు రండి, దర్శనం చూసుకొని నైట్ ఉండేవాళ్ళు ఉండండి. మళ్ళీ తెల్లారిత మిమ్మల్ని పిలుచుకొని పోయి ఆడెక్కించుకున్నారు, ఆడ వదిలేస్తారు. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మురుగన్న గారు, సేవారత్న డాక్టర్ మురుగన్న గారు, గంగమ్మ గుడి చైర్మన్, గంటావూరు కాలనీ బీసీ కాలనీ. అక్కడ ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా బాగున్నాయి, అమోఘంగా చేస్తున్నారు. అటువంటి వ్యక్తికి భగవంతుడు ఐశ్వర్య ఆరోగ్యాలు ఇంకా ప్రసాదించాలని, ఆ మల్లేశ్వర స్వామి పార్వతీ సమేత వందన మల్లేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటాము. నేను ఒక్కసారి దొంగలు గొడవ ఇక్కడ చాలా విషయం అయింది. అప్పుడు విషయం అయినప్పుడు అన్నగారికి ఫోన్ చేశాను పొద్దున్నే. అన్న ఈ విధంగా జరుగుతూ ఉంది, ఏమన్నా మీ సహకారాలు ఏమన్నా ఉన్నాయా అంటే, తప్పనిసరిగా ఉంటాయి, నీకేం కావాలో చెప్పు. అప్పుడే వెంటనే ఫోన్ కట్ చేయక ముందుగా అట్లే లైన్ కలిపి వెంటనే ఫోన్లోనే సీసీ కెమెరా వాళ్ళు ఫిట్టింగ్ చేసే వాళ్ళకంతా కూడా అప్పుడే వాళ్ళతో మాట్లాడి అప్పటికప్పుడే నాతో మళ్ళీ మాట్లాడిపించి వెంటనే మరుసటి రోజు నుంచినే పని ప్రారంభించి 2 రోజుల్లో పూర్తి చేస్తామని 2 రోజుల్లో పూర్తి చేసేశారు. నిన్న సాయంకాలానికి టీవీతో సహా మొత్తం మాడ్యులేటర్ టీవీ మొత్తం ఫిట్టింగ్ చేసేశారు 8 కెమెరాలతో సహా. ఇప్పుడు టోటల్ కెమెరాల ఆధీనంలో ఉంది గుడి. ఎప్పుడు అర్ధరాత్రుల్లో కావాలన్నా కూడా మన సెల్లులో చూసుకునేదానికి ఏర్పాట్లు చేశారు అన్నగారు. ఇప్పుడు రైస్ 10 మూట్లు, రీఫైండ్ ఆయిల్ 4 టిన్నులు, సాల్ట్ ఒక 2 బ్యాగులు అంతా కూడా పంపించి అన్నదాన కార్యక్రమానికి మనకి సహాయ సహకారాలు మేమున్నానంటూ అన్నదన్నగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదే కాకుండా 10 ఆటోలనే ఆయన బాడుగులు మంచి చెడు ఆయన చూసుకొని 10 ఆటోలు పెట్టి ఈరోజు తెల్లవారితో అంటే ఆదివారము 15వ తేదీ ఆదివారము మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారి నుంచి నెక్స్ట్ తెల్లవారి వరకు భక్తులు ఇక్కడికి అప్ అండ్ డౌన్ రావడానికి పోవడానికి సౌకర్యాలు కల్పిస్తూ తిరిగి తెల్లవారితో మరుసటి రోజు అంటే సోమవారం తెల్లారి 16వ తేదీ తెల్లవారి తీసుకొని పోయి పలంనేరులో చేర్చే వరకు కూడా బాధ్యతలు తీసుకొని ఆయన ఆటోలో మా ఆలయానికి మహాభక్తుడు మహాశివభక్తుడు ఆయన ఇంట్లోనే శివలింగం ప్రతిష్ఠ చేసుకొని ఆయన నిత్యం సేవలో ఉంటాడు. నేను ఒకసారి పిలిచాను, అన్నగారు మీరు మహాశివరాత్రికి మీరు ఏం చేస్తే బాగుంటుందని. లేదు, నేను ఆ రోజంతా మౌనవ్రతంతో శివారాధనలో ఉంటాను కాబట్టి నేను బయట రాలేనన్నాడు.
ఆయనకి సరే అని ధన్యవాదాలు తెలిపేస్తే నేను రావడం కూడా జరిగింది. కాబట్టి భక్తులు సద్వినియోగం చేసుకొని అందరూ స్వామిని దర్శించుకొని మహాశివకోటి జరుగుతుంది, అన్నదానం జరుగుతుంది. అన్నిట్లో పాల్గొని సర్వేశ్వర అనుగ్రహం పొందాలని కోరుకుంటూ అష్ట ఐశ్వర్యాలు అన్నగారికి స్వామి ప్రసాదించాలని 100 రూపాయలు ఖర్చు పెడితే 1000 రూపాయలు ప్రసాదిస్తే ఆయన ఇంకా వేలాది మందికి పెడుతున్నాడు, భోజనాలు పెడుతున్నాడు. నిరుపేదలకంతా భోజనాలు పెడితే వాళ్ళ ఆనంద బాష్పాలు గారుస్తున్నారు. నేను చూశాను, కళ్ళారా చూశాను. ప్రతి మంగళవారం శుక్రవారాల్లో నాకు వీలున్నప్పుడంతా పోయి సేవా కార్యక్రమంలో అన్నదానము నేను వడ్డించడం కూడా జరుగుతుంది. అంతా అన్నగారికి ఇంత గొప్ప మనిషి ఇచ్చిన ఆ భగవంతుణ్ణి సర్వదా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమః శివాయ. అవసరమా సెట్టింగ్ పెట్టినారు నాకు.